మేము ఒకటే విలేజ్లో పుట్టాము. నాకన్నా ఒక 5 years ఆయన చిన్నవాడు. అప్పుడప్పుడు అనేవాడిని, నాకన్నా చిన్నవాడివి ముందెళ్తున్నావు కదా, ఏం చేస్తావు నువ్వు, ఏం చదువుతున్నావు, అసలు మాట్లాడిస్తే మాట్లాడేవాడు కాదు, ఏమన్నా కానీ ఊరికే చూసేవాడు. ఆ సరస్వతి అందరికీ రాదు, కొందరికే సొంతం. నేను కూడా చేస్తానని చెప్పేసి ఇండస్ట్రీ పెట్టాం. హైదరాబాద్కి వచ్చి 84లో ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెట్టాం. సక్సెస్ఫుల్గా 150 మందికి ఉపాధి కల్పించాము. తర్వాత కెమికల్ రియాక్టర్స్ కానీ, స్టోరేజ్ ట్యాంక్స్ కానీ, ఆర్సీసీ ప్రీకాస్టింగ్ ఇదంతా మేము చేస్తున్నాము. అప్పుడు ఏంటంటే మాకు బిజీ వల్ల ఎప్పుడు కలుసుకునే వాళ్ళం కాదు. ఈ సందర్భంగా ఎట్లానన్నా రావాలి ఆయన కలవాలని చెప్పేసి వచ్చేసాను. దీనిలో ప్రియాంక వర్గీస్ మేడం గారు కూడా మాకు కలిశారు, చాలా సంతోషం. అయితే ఏంటంటే మా దగ్గర గంగా, ఈ గంగా అనే పదం చాలా వాడతారు. ఎందుకంటే గంగాలాగా ప్రవహిస్తుంటాం, దానిలో ఎన్నో కలుస్తుంటాయి. అంటే మురికి నీళ్ళు కలుస్తుంటాయి, మంచి నీళ్ళు కలుస్తుంటాయి. ప్రవహించి ఒక దగ్గరికి వెళ్ళేసరికి అవి ఫ్రెష్ అయిపోతుంటాయి. అలాగే గంగారెడ్డి గారు కూడా చాలా కష్టపడి చదువుకొని ఇదంతా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని ఆ దేవుని కోరుకుంటున్నాను.